క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నేర్చుకోదగిన అంశాలు అనేకమున్నా 15వ వచనం మీద కాస్త మనసు పెడదాం. ఆ వచనంలోని చివరి మాటలు చూడండి. చెడుతనం చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. లేఖనాల్లో మనకు కనబడుతున్నటువంటి అంశాలను మనం కేవలము ఆత్మీయంగాను లేదా కేవలం భౌతికంగాను చూడకూడదు. అతి ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలే అయినప్పటికీ ఈ శరీరంలో ఉన్నంతకాలం భౌతికమైన విషయాలు కూడా ఆపాదింపదగినవి. అయితే మొదటగా మనకు అర్థం కావాల్సింది ఉన్నత స్థలము అంటే ఏంటి. కీర్తన 15వ అధ్యాయంలో మొదటి వాక్యం చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. దేవునితో సహవాసం చేయటం, దేవునితో నివసించటం, దేవుని సన్నిధిలో గడపటం, అంతకు మించినటువంటి ఉన్నత స్థలం ఏముంది. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రశ్నలకు జవాబులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలా చెప్పారు. అనేక మంది ఇరుకు మార్గంలో కోరుతున్నారు, కానీ వారు ప్రవేశించలేకపోతున్నారు. మీరైతే ఇరుకు మార్గంలో ప్రవేశించినట్టుగా పోరాటం చేయండి అంటాడు. శరీరాన్ని త్యజించకపోతే, లోక స్నేహాన్ని విడిచిపెట్టకపోతే, దేవునికి వైరమైన విషయాలకు దూరం కాకపోతే, ఇలా చెప్పనివ్వండి, సమ్మతి లేకపోతే దేవునితో కూడా నడవగలుగుతామా? అలాగే దావీదు కీర్తన 24:3 వచనం చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగిన వాడే కదా. అటువంటి వాడు యెహోవా ఆశీర్వాదం పొందుతాడట. కేవలం చెడు చూడకుండా తమ నేత్రాలు తిరిపివేసుకుంటే ఉన్నత స్థలాలకు ఎక్కుతాడా మనిషి అనిపిస్తుందా? ఓ వ్యక్తి ప్రయాసపడితే కష్టపడితే సాధిస్తే కదా ఉన్నత స్థలానికి చేరుకుంటాడు. కానీ ఎంత ఉన్నత స్థలానికి ఎక్కినా కూడా తన నేత్రాలను తన అదుపులో పెట్టుకునేవాడు అక్కడి నుండి కింద పడతాడు. బైబిల్లో మనకు అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. యవనస్తున్నటువంటి యోసేపు జీవితాన్ని మీరు గమనించండి. అతని పట్ల దేవుని ప్రణాళికలు, ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. తన ప్రజలను కరువులో కాపాడేందుకు ఐగుప్తులో అతన్ని రాజు చేయాలనుకున్నాడు దేవుడు. అతని దర్శనానికి, అతని పిలుపునకు, అతని భవిష్యత్తుకు ఆటంకం కలగజేసేందుకు శత్రువు వల విసిరాడు. సాతాను యొక్క తంత్రములను అతను గుర్తించాడు గనక, ఆధ్యాత్మికమైన మెలకువ గలవాడు గనక అతడు పాపము నుండి దూరంగా పారిపోగలిగాడు. అందుకే దేవుడు సిద్ధపరిచిన సింహాసనాన్ని చేరాడు. సంసోను న్యాయాధిపతి అయినా, అభిషేకించబడిన వాడైనా, దేవుని ప్రజలకు అనేక మార్లు గొప్ప విడుదల కొరకు ప్రయాసపడిన వాడైనా, తన నేత్రాలను, తన హృదయాన్ని పదే పదే కలుగుతూ వచ్చిన శోధనల నుండి తప్పించలేకపోయాడు. అతని ముగింపు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవేళ దావీదు సైతం దేవుని హృదయానుసారుడైన, కీర్తనకారుడైన, ప్రవక్త అయినా, తన జీవితంలో ఒకమారు జరిగిన ఓ పెద్ద పొరపాటు అతన్ని ఎంతగా కలిచివేసింది, ఎంతగా బాధ పెట్టింది, ఎంత శ్రమపరచబడ్డాడు, ఎలాగా తన సింహాసనానికి దూరమైపోయాడు. అతడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు గనక, వెనుదిరిగాడు గనక, ఇక జీవితంలో తిరిగి ఏ పొరపాటు చేయలేదు గనక దేవుడు అతన్ని తిరిగి సమకూర్చగలిగాడు. ఇదిగో యోహాను భక్తుడు తన పత్రికలో ఇలా రాస్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించువాడు మాత్రమే నిరంతరం నిలుస్తాడట. మనము జాగ్రత్త పడాలి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ. అందుకే ప్రభు చెప్పారు, దేహమునకు దీపము కన్ను, అది చీకటి కాకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అని. దేవునితో నివసింపదగినటువంటి ఆ స్థానమే ఉన్నత స్థలం. అయితే భౌతికంగా కూడా యోసేపు కానీ, దావీదు కానీ, యోబు కానీ, భక్తులెందరో, అబ్రహాము కానీ దేవుని ద్వారా దీవించబడి ప్రజల కన్నులెదుట ఎంతో ఉన్నత శిఖరాలకు ఎక్కారు. అయితే మన జీవితంలో ఈ రెండు అనుభవాలను సమపాలుగా మనం జాగ్రత్తగా కొనసాగించగలగాలి. అందుకే యోహాను భక్తుడు అంటాడు 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములలో సౌఖ్యముగా ఉండగోరుచున్నాను. అది అతని ప్రార్థన.
అయితే చాలా వరకు ప్రజలు మొదటగా భౌతిక సంబంధమైన విషయాల మీదనే ఎక్కువ మనసు పెడుతున్నారు. మీకు ఓ మాట చెబుతాను. ఓ మొక్కను మనం నాటామనుకోండి, ఆ రూట్ మీదనే మనం నీళ్లు పోస్తాం. అది పెరుగుతున్న కొలది ఎంత పెరిగినా దాని యొక్క వేరు దగ్గరనే మనం నీళ్లు పోస్తాం. అంటే వేరు వ్యవస్థను మనం కాపాడుకోగలిగితే ఆ చెట్టు అంతా మనం కాపాడుకోగలుగుతాం. నేను ఇక్కడ ఏం చెప్పకూడుతున్నాను, కాన్సన్ట్రేషన్ అనేది రూట్ మీద ఉంటే ఆటోమేటిక్గా ఫ్రూట్ వస్తుందని చెబుతున్నాను. కొందరి మనసు అంతా ఫ్రూట్ మీదే ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆ యొక్క వేరు మీద పెట్టకపోతే ఎలాగ అది వృద్ధి పొంది ఫలిస్తుంది? ఆ చెట్టుకు నీరు పెట్టి ఆ చెట్టును మనం కాపాడగలుగుతాం, కానీ ఫలములను మనం పుట్టించలేము. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనే వారి గుంపులు మనం చేరకుండా ఉండాలంటే మొదట మనం ఆత్మలో వరదిల్లాలి. అప్పుడు బైబిల్లో మనకు కనబడుతున్న ఈ భక్తుల వల్లే మనం ఎంత ఉన్నత శిఖరాలకు భౌతికంగా వెళ్ళినా అది అహంకార అతిశయాలకు కారణం కాదు. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని మహిమపరిచేటువంటి మనస్సే కలిగి ఉంటాం. ముగింపుగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక విషయం నేను చెప్పకూడుతున్నాను. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన విషయం. ఈ లోకంలో తాను ఉన్నప్పుడు తన తండ్రికి ఎంతగానో విధేయత చూపాడు, లోబడ్డాడు, అంగీకరించబడ్డాడు. తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చాడు. అయితే అందుకే పౌలు సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన అంతగా తగ్గించుకున్నాడు గనక, రిక్తుడిగా చేసుకున్నాడు గనక అని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తును తన తండ్రి హెచ్చించాడు అని. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడిచ్చిన హెచ్చరిక ప్రకారం ఆయన వాక్యము మన కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. అప్పుడు అది త్రోవలు మనల్ని కాపాడుతుంది. ఎక్కలేనంత ఎత్తైన కొండ దేవుడు మిమ్మల్ని ఎక్కించును గాక. ఉన్నత స్థలములలో ఆయనతో మీరు సదాకాలము నివసించుదురు గాక. అందుకే దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.